వెల్కమ్ టు ఆల్. ఏ క్షణంలో మీకు అయినా సరే సాటిస్ఫైగా నచ్చింది అనిపిస్తే కన్ఫామ్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి. అంటే మానవ వికాస దశలు. ఈ మానవ వికాస దశలు అనేసరికి మనకి గుర్తొచ్చేది ఎలిజబెత్ హర్లక్. ఈవిడ గురించి ముఖ్యంగా 3 పాయింట్లు స్టార్టింగ్లో ఉంటాయి. అవి ఏంటంటే ఈవిడ అమెరికా దేశానికి చెందిన ఆవిడ. అంటే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నెక్స్ట్ డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరంటే ఎలిజబెత్ హర్లక్. మానవ వికాస దశలను పేర్కొన్న వ్యక్తి ఎవరంటే ఎలిజబెత్ హర్లక్. ఎలిజబెత్ హర్లక్ వ్యక్తి జీవిత కాలాన్ని 10 దశలుగా విభజించింది. అవి ఏంటంటే జనన పూర్వక దశ, అంటే ఫలదీకరణం చెందినప్పటి నుంచి పుట్టే వరకు ఉన్నదాన్ని జనన పూర్వక దశ అని అంటారు. నెక్స్ట్ నవజాత శిశువు అంటే పుట్టిక నుంచి 2 వారాల చివరి వరకు నవజాత శిశువు. శైశవ దశ 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు. పూర్వ బాల్య దశ 3 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు. ఉత్తర బాల్య దశ 5 లేదా 6 నుంచి 12 సంవత్సరాల వరకు. నెక్స్ట్ యవ్వనారంభ దశ, ఇది 10 లేదా 12 నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ కౌమార దశ, ఇది 13, 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ పూర్వ వయోజన దశ 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు. నెక్స్ట్ మధ్య వయస్సు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు. వృద్ధాప్య దశ 60 సంవత్సరాల నుంచి మరణించే వరకు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క దశ కోసం మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ నుంచి చాలా డిఎస్సీలు మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఈ ఏరియా నుంచి కన్ఫర్మ్గా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఈ ఏరియా మీద మొత్తం ఈ టాపిక్ మీద ఒక అవగాహన కల్పిస్తాం. ఇది మన పార్ట్ 3గా చెప్పుకుంటున్నాం ఈ టాపిక్ని. ప్రీవియస్ టాపిక్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అవి ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇంపార్టెంట్ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ ఓపెన్ చేసి అవి కూడా మీరు చూస్తే ఈ టాపిక్ మీద మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఓకే, లెట్స్ గో. ఫలదీకరణం నుంచి 9 నెలల వరకు ఉంటుంది. ఏది జనన పూర్వక దశ అనేది. జనన పూర్వక దశ అంటే జనించడానికి ముందు జరిగేది. ఫలదీకరణం నుంచి 9 నెలల వరకు అంటే తల్లి గర్భంలో ఉండేది జనన పూర్వక దశ. ఇది 3 దశలుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే బీజ దశ 1, 2 పిండ దశ, 3 భ్రూణ దశ. ఈ భ్రూణ దశ అనేసరికి 2 పొరలు ఉంటాయి. 2 పొరలు ఏంటంటే బీజ దశలో 2 పొరల్లో పై పొర జరాయువు కొన్ని అవయవాలుగా మార్పు చెందుతుంది. లోపల పొర పిండంగా మార్పు చెందుతుంది అనమాట. నెక్స్ట్ నవజాత శిశువులో జ్ఞానేంద్రియ వికాసం ఎలాగుంటుంది? పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉండే దశను నవజాత శిశువు దశ అంటారు. ఇది సంధికాలం అని కూడా అంటారు. సంధికాలం అని ఎందుకు అంటారంటే ఈ శిశు మరణాలు అనేవి ఎక్కువగా నవజాత శిశువు దశలో ఉన్నప్పుడే ఎక్కువ శిశు మరణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. శిశు మరణాలు ఎక్కువగా జరిగే దశ ఏదంటే నవజాత శిశువు దశ. ఈ దశలో శిశువు జననపూర్వక జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటారు. ఇక్కడ చూడండి, సర్దుబాటు ఎప్పుడు మొదలవుతుంది అంటే నవజాత శిశువు దశలో సర్దుబాటు అనేది మొదలవుతుంది. అంటే జననపూర్వక అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆహారం కానీ నెక్స్ట్ ఆక్సిజన్ కానీ మొదలైన అన్నిటికీ తల్లి మీద ఆధారపడి శిశువు అనేది గర్భంలో ఉంటుంది. జన్మించిన తర్వాత ఇవన్నీ తన స్వయంగా తీసుకోవాలి. ఆక్సిజన్ కానీ ఆహారం కానీ ఏదైనా సరే తన స్వయంగా పరిసరాల నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సర్దుబాటు అనేది మొదటగా మొదలయ్యేది నవజాత శిశువు దశలో నుంచి. నెక్స్ట్ శిశువు మొదటి ఉత్తేజం. శిశువు మొదటి భాషారూపం ఏదంటే ఏడుపు ద్వారా తన యొక్క ఆకలిని తెలియజేస్తాడు అనమాట. సాధారణంగా నవజాత శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు మరియు 2.5 నుంచి 3.5 కేజీల బరువు ఉండడం అనేది ఆరోగ్యమైన శిశువు యొక్క లక్షణం అనమాట. శైశవ దశ అంటే తెలుసు కదా మీకు, 2 వారాల నుంచి 2 సంవత్సరాలు. బోర్లా పడడం అనేది శిశువు యొక్క మొదటి చలన వికాసం ఏదంటే బోర్లా పడడం అనేది శిశువులో మొదటగా కనిపిస్తుంది. శిశువు చలనాత్మక మార్పుల క్రమం ఎలాగుంటుంది చూద్దాం. బోర్లా పడడం ఎప్పుడు జరుగుతుంది? 4 నుంచి 5 నెలల మధ్యలో బోర్లా పడడం అనేది జరుగుతుంది. ప్రాకడం 5 నుంచి 6 నెలల్లో. శిశువు కూర్చోవడం అనేది 6వ నెల నుంచి మొదలవుతుంది. నిలబడడం 9వ నెల నుంచి మొదలవుతుంది. తొలి మొదటి అడుగు ఎప్పుడు వేస్తాడంటే 11వ నెల వచ్చేసరికి. నడవడం 15వ నెల నుంచి నడవడం అనేది మొదలవుతుంది. 15వ నెల వయసు వచ్చేసరికి శిశువు తనంతట తాను స్వతంత్రంగా నడవడం ప్రారంభిస్తాడు.
పెరుగుదల రేటు ఎక్కువగా ఉండేది శైశవ దశ. పెరుగుదల రేటు మొదటగా ఎక్కువగా ఉండేది శైశవ దశలో పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి సుమారు 12 కేజీల బరువు ఉంటాడు. పళ్ళు టీత్స్ మొదటి పన్ను అనేది 6-8 నెలల మధ్యకాలంలో ఏర్పడుతుంది. రెండో సంవత్సరం చివరికి పై దవడలో 8, కింద దవడలో 8 మొత్తం 16 దంతాలు అనేవి పాల దంతాలు ఈ దశలో ఏర్పడతాయి శైశవ దశలో. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ శైశవ దశ తర్వాత వచ్చేది పూర్వ బాల్య దశ. చాలా నిదానంగా అంటే వికాసం అనేది చాలా నిదానంగా జరుగుతుంది ఈ దశలో. ఎముకలు గట్టిపడి కండరాల నియంత్రణ అధికమవుతుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి స్థూలకాయికత, మధ్యమకాయిత, లంబకుశత ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట. స్థూలకాయికత అంటే లావుగా ఉండడం కానీ, మధ్యకాయిత అంటే యావరేజ్గా ఉండడం కానీ, లంబకుశత అంటే బాగా సన్నంగా ఉండడం కానీ, ఈ దశలో ఏదో ఒక దశ అనేది ఈ పూర్వబాల్య దశలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రమాద వయస్సు లేదా సాహసాల వయస్సు అని కూడా అంటారు ఈ దశను. ఏది పూర్వబాల్య దశ. ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. ఈ దశ పూర్తయ్యే నాటికి వయోజనులా కనిపిస్తారు. అంటే కొంచెం పెద్దవాళ్ళ కనిపిస్తారు అనమాట. వయోజనులా కనిపించే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. పాలదంతాలు ఊడిపోయి శాశ్వతంతాలు ఏ దశలో ఏర్పడతాయి అంటే ఉత్తర బాల్య దశ. 6వ సంవత్సరంలో 1 లేదా 2 శాశ్వత దంతాలు అనేవి ఏర్పడతాయి. 8వ సంవత్సరం వచ్చేసరికి 10 లేదా 11 శాశ్వత దంతాలు అనేవి ఏర్పడతాయి. 10వ సంవత్సరం వచ్చేసరికి 14 లేదా 16 వస్తాయి, శాశ్వత దంతాలు వస్తాయి అన్నమాట. ఈ దశలో 2 కండర చాలక నైపుణ్యాలు ఏర్పడతాయి. కండర చాలక అంటే స్థూల కండర నైపుణ్యాలు, సూక్ష్మ కండర నైపుణ్యాలు. స్థూల కండర నైపుణ్యాలు అంటే నడవడం, పరిగెట్టడము, ఏదైనా బరువులు ఎత్తడం, ఇవన్నీ స్థూల కండర సూక్ష్మ కండరాలు అంటే చిన్న చిన్న కండరాలు, ఇప్పుడు చిన్న చిన్న గింజలు ఏరడం కానీ, నెక్స్ట్ ఏమైనా సరే కార్డులతో ఆడుకోవడము, చేతి వేళ్ళతో ఎక్కువ జరిగేదంతా సూక్ష్మ కండర నైపుణ్యంలోకి వస్తుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి వయోజనులా పనిచేసుకోగలిగే స్వయం పోషక కౌశలాలు వికాసం చెందుతాయి. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో కౌశలాల వికాసం 4 రకాలు అన్నమాట. స్వయం పోషక కౌశలం, సాంఘిక కౌశలాలు, పాఠశాల కౌశలాలు, భాషా వికాసము. సీసోర్స్ చూడండి ఫ్రెండ్స్, సీసోర్స్ అనే శాస్త్రవేత్త వయసు పెరిగే కొద్దీ పదజాలం పెరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయినప్పుడు మనం అకాడమిక్గా చదువుకుంటూ దాన్ని ఎలా గుర్తుంచుకోవాలనేది లాజికల్ మెమొరీ అనేది పెంచుకుంటే ఎగ్జామ్స్లో ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ సీసోర్సెస్ లింక్ ఏంటి? వయసు పెరిగే కొద్దీ పదజాలం పెరుగుతూ అనే లింక్ పెట్టుకుంటే మీకు ఏదైనా సరే ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. సీసోర్స్ అనే శాస్త్రవేత్త తన పరిశోధనలో వయసు పెరిగే కొద్దీ పదజాలం పెరుగుతూ ఉంటుందని 10 సంవత్సరాల పిల్లవాడికి సుమారుగా 34,300 పదాలు ఏర్పడతాయని గుర్తించడం జరిగింది. యవ్వనారంభ దశ లేదా ప్యూబర్టీ. ఈ దశ ఆడపిల్లల్లో 11వ సంవత్సరము, మగపిల్లల్లో 12వ సంవత్సరం. దీనిని అతివ్యాప్తి దశ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఉత్తర బాల్య దశలోనే చివరి సంవత్సరము మరియు కౌమార దశలోని మొదటి సంవత్సరం కలుపుకొని ఉంటుంది కాబట్టి దీన్ని అతివ్యాప్త దశ అంటారు. పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. ఏ దశ? యవనారంభ లేదా ప్యూబర్టీ దశ. పునరుత్పత్తి సామర్థ్యం చేరుకునే దశ. ఇది శారీరక మనోవైజ్ఞానిక మార్పులతో కూడుకున్న దశ అని కూడా అంటారు అనేది రూట్. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్యూబర్టీ అనే పదం ఏ పదం నుంచి వచ్చిందంటే ఆంగ్ల పదం నుంచి వచ్చింది. ఆ ప్యూబర్టీకి మూల పదం ఏదంటే ప్యూబర్టాస్ అనేది లాటిన్ పదం. ఓకే, ప్యూబర్టీ ఆంగ్ల పదము, ప్యూబరిటాస్ అనేది లాటిన్ పదము. ప్యూబర్టాస్ అంటే పురుషోత్తపు వయస్సు అని అర్థం. ఈ దశలో గౌణ లైంగిక లక్షణాలు ప్రారంభమవుతాయి. గౌణ లైంగిక లక్షణాలు అంటే మీకు తెలిసే ఉంటుంది. స్త్రీలలో శారీరకంగా జరిగే మార్పులు, పురుషుల్లో శారీరకంగా జరిగే మార్పులు. పూర్వ యవనారంభ దశ అంటే యవనారంభ దశను 3 రకాలుగా విడదీస్తారు. పూర్వ యవనారంభ దశ, ఉత్తర యవనారంభ దశ. శారీరక పెరుగుదల వేగంగా జరిగే రెండో దశ. చూడండి, శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ ఏదంటే శైశవ దశ. శారీరక పెరుగుదల వేగంగా జరిగే రెండో దశ ఏదంటే యవనారంభ దశ. తీవ్ర మానసిక ఒత్తిడి. ఎందుకంటే గౌణ లైంగిక లక్షణాల వల్ల శారీరకంగా జరిగే మార్పుల వల్ల వచ్చే మార్పుల్ని యవనారంభ దశలో ఉన్న వ్యక్తులు తట్టుకోలేక మానసికంగా ఒత్తిడి, కంగారు, అభద్రతాభావం మొదలైన లక్షణాలు ఈ దశలో కనబడతాయి అన్నమాట. కౌమార దశ లేదా యవన దశ అని కూడా అంటారు. కిశోర ప్రాయ వయస్సు అని కూడా అంటారు.
ఈ దశలో లక్షణాలకు కారణం చూడండి. యవనారంభ దశలో లక్షణాలు అంటే ఈ దశలోన పిట్యూటరీ గ్లాండ్ 2 రకాలమైన హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. ఒకటి పెరుగుదల హార్మోన్, 2 గొనడోట్రోఫిక్ హార్మోన్. పెరుగుదల హార్మోన్ అనేది మీకు తెలిసిందే, మనిషి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. గొనడోట్రోఫిక్ హార్మోన్ అనేది పునరుత్పత్తి అవయవాలైనప్పుడు చూడండి, స్త్రీల్లో పురుషుల్లో పునరుత్పత్తి కావాల్సిన హార్మోన్స్ ఉంటాయి కదండి. హార్మోన్స్ని డెవలప్ చేయడానికి అంటే పురుషుల్లో వచ్చేసరికి టెస్టోస్టెరాన్, స్త్రీలో వచ్చేసరికి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ని గ్రోత్ హార్మోన్లు అభివృద్ధి చెందడానికి ఈ గొనడోట్రోఫిక్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది పునరుత్పాదక అవయవాలైన గొనాడ్ను వీక్షింపచేస్తుంది అంటే డెవలప్ చేస్తుంది. స్టాన్లీ హాల్ కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశగా చెప్పింది ఎవరంటే స్టాన్లీ హాల్. ఎరిక్ ఎరిక్సన్ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే సంక్షోభాన్ని ఎదుర్కొనే దశగా కౌమార దశను చెప్పిన వ్యక్తి ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. కోహ్లాన్ వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సాంఘిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ సర్దుబాటు దిశగా కౌమార దశను పేర్కొన్నది ఎవరంటే కోహ్లాన్. జెర్సీల్డ్ బాలురు మరియు బాలికలు బాల్యదశ నుంచి వయోజన దశకు మానసికంగా, ఉద్వేగాత్మకంగా, సామాజికంగా మరియు శారీరకంగా మారే దశను కౌమార దశగా నిర్వచించాడు. ఎవరు? జెర్సీల్డ్. డియాన్ ఒక వ్యక్తి యొక్క శారీరక స్వరూపం వలన అతని లైంగిక గుర్తింపుతో పాటు వ్యక్తిగత లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సామాజిక పరస్పర చర్యలతో ఇతరులకు అందుబాటులో ఉంటాయని చెప్పింది డియాల్డ్. యవనారంభ దశలో లక్షణాలు వీరిలో నాయక ఆరాధన భావన ఎక్కువగా ఉంటుంది. నాయక ఆరాధన అంటే తెలుసు కదండి, మన హీరోస్ని వాళ్ళు అతిగా అభిమానించడం ఇటువంటివి అన్నీ ఈ దశలో కనబడుతూ ఉంటాయి. కౌమార దశలో స్వయం చేతనత్వం చాలా అభివృద్ధి చెందుతుంది. పాత్ర గుర్తింపు కోరుకుంటారు అంటే తనకి గుర్తింపును కోరుకుంటారు. ఈ దశలో పగట కళలు కంటూ ఉంటారు కాబట్టి పగట కళలు కనే దశ ఏదంటే ఈ దశే. కిశోర ప్రాయ దశ, ఒత్తిడి వయస్సు అని కూడా అంటారు. సందిగ్ధ దశ, నిలకడలేని వయస్సు, పగట కళలు కనే దశ. గ్యాంగ్స్ ఏర్పడడం ఈ దశలో మనం చూడొచ్చు. ఉద్వేగ నియంత్రణ దశ, విపరీత ఉద్వేగ స్థితిని కలిగి ఉండే దశ కూడా ఇదే. నాయకారాధన, అలంకరణ ఈ రెండు ఎక్కువగా కనబడతాయి ఈ దశలో. ఫ్రెండ్స్, మీకు ముందు వీడియోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ టాపిక్ ఏరియా మొత్తం మీకు కవర్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. మీరు లైక్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో రాబోయే వీడియోకి మీరు అందుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.